పాల్ సుధాకర్ మెనన్ అని మన కృష్ణ మెనన్ నెవ్యూ. హీ వాజ్ ప్రీచింగ్. And he was a very ardent believer of Hinduism. తాను ఒక మాట అన్నాడు, నేను ఎందుకు క్రైస్తవునయ్యాను అంటే, ఒక క్రైస్తవుడు నన్ను క్రైస్తవుడుగా చేయలేదు, ఒక హిందూ నన్ను క్రైస్తవుడుగా చేశాడు. ఆయన సాక్ష్యం ఇచ్చాడు, బహిరంగ సాక్ష్యం ఇచ్చాడు. ఐ వాజ్ ఇన్ ద మీటింగ్ అండ్ హీ సెడ్ రాధాకృష్ణన్, హీ వాజ్ హిస్ మెంటర్. ఇవన్నీ నేను చేస్తున్నాను, నాకు సమాధానం లేదు, వాట్ షుడ్ ఐ డూ? అప్పుడు ఆయన అన్నాడట, బైబిల్ చదువు. అంతే, బైబిల్ చదువు అన్నాడు, ఇంకేం చెప్పలేదు. రాధాకృష్ణన్ మన వైస్ ప్రెసిడెంట్ ఆ దినాల్లో. సో ఆయన మత్తయి సువార్తను చదువుతున్నాడట. మత్తయి సువార్తల ఫస్ట్ అధ్యాయము సాధారణ క్రైస్తవులమే దాన్ని స్కిప్ చేస్తాం, ఎందుకంటే అది వంశావళి ఏం కనిపిస్తే. కానీ దిస్ మ్యాన్ హస్ సర్చ్, అరే యేసుక్రీస్తుకు ఒక వంశావళి ఉంది. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ హిస్టారికల్ ఫిగర్. ఆయనకు ఒక చరిత్ర ఉంది. రాముడు ఉన్నాడు, రాముని తండ్రి పేరు దశరథుడు. దశరథునికి తండ్రి ఎవరు? కృష్ణుడు, అవతార పురుషుడు, దేవుడు అన్నారు. ఆయన తండ్రి వాసుదేవుని తండ్రి. There's no one. So they are not historical. So he started reading the Bible. He accepted Christ. సో ఇక నేను ఇవి చూసాను, నిజమే, వాళ్ళకు చరిత్ర లేదు. వారు అంటే దే ఆర్ మిత్, ఒక పురాణాలు. ఇఫ్ దే ఆర్ ట్రూ రియల్ గాడ్, యేసుక్రీస్తు వల్ల వాళ్ళు ఒకవేళ అవతారం ఎత్తితే యేసుక్రీస్తు వల్ల వాళ్ళు మానవులు అయితే చనిపోవాలి, వాళ్ళ సమాధులు ఉండాలి, వాళ్ళు లేస్తే లేయాలి వాళ్ళు. సో ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఐ సెడ్, జీసస్ ఈజ్ ద ఓన్లీ గాడ్.